అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు నాయకుడు. అనగనగా రామాపురం అనే ఊర్లో రాము సోము అని ఇద్దరు స్నేహితులున్నారు. రాము చాలా మంచివాడు, సోము కాస్త అల్లరివాడు. వీళ్ళిద్దరూ పక్కింటి వాళ్ళు. రాము సోము వాళ్ళింటి దగ్గర నుంచి నడుచుకుంటూ బడికి వెళ్తారు. ఒకరోజు రాము సోము వాళ్ళ బడిలో మొక్కలు నాటిస్తున్నారు. పిల్లలకి తలా ఒక మొక్కనిచ్చి నాటమని మాస్టారు చెప్తారు. చెప్పినప్పుడు సోము గబగబా వెళ్లి మొక్కని నాటుతాడు. నాటేసి వేరే పిల్లలు నాటిన మొక్కని పీకేసి నవ్వుతున్నాడు. అది చూసిన రాము, తప్పు సోము, అలా చెయ్యొద్దు, అది మంచిది కాదు అని చెప్పాడు. రాము మాస్టర్ దగ్గరికి వెళ్లేసి జరిగిందంతా చెప్పాడు. మాస్టారు పిల్లలందరినీ రమ్మని వరుసలో నిల్చోమన్నాడు. మాస్టారు పిల్లలందరూ లైన్లో నిల్చున్నారు. అప్పుడు మాస్టారు ఏం చెప్పారంటే, ఇవాల్టి నుంచి సోము నాయకుడు. అందరికంటే ముందుగా మొక్కని నాటింది సోము, కాబట్టి నేను అతన్ని నాయకుడిగా ఉంచుతున్నా. మాస్టారు అన్నారు, మొక్కలు నాటడం తోటే సరికాదు, రోజు సరిపడంత నీరు పొయ్యాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, దానికి ఎండ తగిలేలా చూసుకోవాలి, అవన్నీ ఇవాళటి నుంచి సోము చూసుకుంటాడు అని మాస్టారు పిల్లలందరికీ చెప్పాడు. సోము చాలా సంతోషపడ్డాడు. నేను నాయకుడినయ్యాను అని. రోజు నుంచి సోము తన మొక్కకు నీళ్లు పోసాక అందరి చూస్తున్నాడు. సరిగ్గా మొక్కలు తడిచాయా, సరిగ్గా నీళ్లు పోసారా అని అందరి గమనిస్తున్నాడు. అందరి మొక్కల ఆలనా పాలన చూస్తున్నాడు. ఆ రోజు నుంచి సోము చాలా మంచిగా ప్రవర్తిస్తున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే కొంచెం అల్లరి పిల్లలు ఉంటారో వాళ్ళకి కాస్త పనులు చెప్తూ ఉండాలి. దానివల్ల వాళ్ళలో మార్పు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.